నేను గొప్ప అని భార్య భర్తలు అనుకోకూడదయ్యా. మనం ఇంట్లో నుంచి డ్యూటీ పోతున్నావా, బిజినెస్ పని మీద పోతున్నా, ఏదైనా పని పోతున్నాం అనుకో, రోజు పోగా అమ్మాయి ఏమన్నా ఇంట్లో కూరగాయలు ఏమైనా అవసరం ఉంటాయి కదా, ఇవి 100 ఉంచుకో, నీ స్తోమతను బట్టి 200 ఇస్తావా, 100 ఇస్తావా, ఇచ్చిపోవాలి. ఇచ్చిపోతే మనం చెప్పుకొని అవసరాలు కూడా వాళ్ళకి కొన్ని ఉంటాయి. బొట్టు బిల్లు తెచ్చుకుంటా అంటారు, నువ్వు మనం తెస్తామనే, అది మనం తెచ్చేటి కాదు కదా. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు 100, 50, 200 మీ ఇంట్లో స్తోమతను బట్టి ఆమె కొంత డబ్బులు ఇచ్చేసి మళ్ళా ఎటువైనా కానీ కరెక్ట్ అడ్రస్ చెప్పి పోవాలి వాళ్ళకు. ఎందుకంటే ఎవరైనా వస్తారు, చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ ఎటు పోయింది అంటే ఏం చెప్తుంది, బయటికి పోయింది అంటే నీకే బ్యాడ్ నేమ్ కదా. అట్లా కాదు, ఇక ఈ పని మీద వేయండు, ఈ రాజన్న దగ్గరికి వేయండు, ఈ కిరాణా షాప్కి వేయండు అని వాళ్ళు చెప్పడానికి అడ్రస్ ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి పోయేటప్పుడు కించపరచద్దాలు వాళ్ళకు కూడా 100, 50 ఇచ్చిపో. అన్ని మనం చేయలేము, అన్ని మనకు చెప్పలేరు కూడా. కాబట్టి ఆలోచించుకొని సంసారం చేసుకుంటారని ఆశిస్తున్నా. దాన్ని